ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానము 128వ కీర్తన 2వ చరణము. 128వ కీర్తన 2వ చరణము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఈ కీర్తన 127వ కీర్తనకు కొనసాగింపుగా పరిణామించబడుతుంది. ఎందుకంటే పైన కీర్తనలో చక్కటి మాటలు మనం చూడగలుగుతాం. ఇది కుటుంబ వారసుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పేది కీర్తనగా ఉంటుంది. కుటుంబ వారసులు రాబోయే తరాలకు మంచి మెట్టు ఉంటుంది. అందుకే మొదటి మాటలు ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తామో అప్పుడు మనం ధన్యులం అవుతాం. ఈ భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడవటం అంటే మొదటి కీర్తనలో కూడా మనం వింటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక. ఆ మాటలు మన జీవితానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. ఇంకా మనం ముందుకు సాగితే అక్కడ కూడా ఇంకో మాట కూడా ఉంటుంది. చూద్దాం, చూడండి 3వ వచనం. అతడు నీటి కాలవల యోరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలెనును, అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి నీటి కాలువలో ఎవరైనా నాటబడిన దానివై అంటే నాటబడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం మందు దివారాత్రములు ఆనందించే వారంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుని ఆశ మనం పొందగలుగుతాం, దేవుని దీవెనలు పొందే వారంగా ఉంటాం. ఒక మాట చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. దేవుని మాట వినకుండా ఇతరుల మాట వింటే మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందు, ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కాబట్టి దేవుని మాట వినకపోతే మనం పాతాళానికే, మంటికే చేరిపోతాం, మన స్థితి మారుతుంది. కాబట్టి వారసత్వం మన తర్వాత, మన తదనంతరం మన పిల్లలు ఏమై ఉండాలి, ఏ రీతిగా ఎదగాలి, ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్న మాట. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 58:11. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. నీతి యావత్తు జరిగించు వారం ఉంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కాబట్టి మనకు నీతిగా ఎంచబడే స్థితి మనలో ఉండాలి. అప్పుడే మనం దేవునికి మహిమార్థంగా జీవించే వారంగా ఉంటాం. ఆ జీవనము దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు, అట్టి కృపతో మనని నింపుతాడు. చూడండి, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మీకు మేలు కలిగిన నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. తమ క్రియల ఫలాన్ని అనుభవించేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని మాట విని ఆ చొప్పును నడుచుకునే వారంగా మనం ఉంటే ఎంతో ఆశీర్వాదం. అదే మనకు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండము 28:4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. ఇవన్నీ దీవింపబడటానికి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించటానికి కారణం ఏందనమాట? ఆయన మాట విని. అందుకే మొదటి వచనం ఉంటుంది 28:1 ద్వితీయోపదేశ కాండంలో. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు మన జీవితాన్ని హెచ్చించటానికి, ఘనపరచటానికి, వృద్ధిలోనికి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆయన నోటి మాటలను శ్రద్ధగా విని వాటిని అనుసరించే వారముగా ఉన్నప్పుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఆయన త్రోవల్లో నడిచినప్పుడే. మట్టి స్థితి మన అందరం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ దినాన కూడా స్థితి లేకపోతే నిన్ను సిద్ధపరచుకో, దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేడు మేము ఏ రీతిగా నడుచుకోవాలో, ఎటువంటి స్థితిలో ఉంటే మా కష్టార్జితాన్ని మేము అనుభవిస్తామో మాకు నేర్పినందుకు వందనాలు. ఆ చొప్పున నడుచుకునే ధన్యత మాకు దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.